మోకాళ్ళలో గుజ్జును పెంచేటువంటి పిఆర్పి మరియు జిఎఫ్సి మధ్య తేడా ఏంటంటారు సార్? ఇది చాలా బర్నింగ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నా మోకాళ్ళు అరిగిపోయాయి సార్, మా కొత్త ఏదో ఇంజక్షన్లు వచ్చాయంట కదా, ఆ ఇంజక్షన్స్ వేసుకుంటే నా మోకాళ్ళు అరిగిపోవడం తగ్గుతుందా, మళ్ళీ నా మోకాళ్ళు బ్యాక్ వస్తాయా అని అడుగుతూ ఉంటారు. సో దే ఆర్ కాల్డ్ పిఆర్పి ఇంజక్షన్స్ అని వచ్చాయమ్మా. ఇప్పుడు వచ్చింది కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాయి. పిఆర్పి అంటే ఏమిటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన దగ్గర ఉన్నటువంటి బ్లడ్ స్పిన్ చేస్తారు, అంటే తీసుకొని సెంట్రిఫ్యూజ్ లాంటి ఒక పరికరంలో పెట్టి సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో బ్లడ్ సెల్స్ అన్ని సపరేట్ చేసి ప్లేట్లెట్స్ని ప్లాస్మా సపరేట్ చేసి ప్లాస్మాలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ని మనం ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని పిఆర్పి ఇంజెక్షన్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఐడియా ఏంటి? అది ఇట్ కమ్స్ అండర్ ఆర్థోబయోలాజికల్స్. దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానివల్ల రీజనరేషన్ పెరుగుతుందని కాన్సెప్ట్. అదే జిఎఫ్సి అన్నారు మీరు. జిఎఫ్సి అంటే ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్. అంటే ఏంటంటే ప్లేట్లెట్స్ అంటే ఏమిటి? నార్మల్ బ్లడ్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కణాలు. ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్. దాంతోపాటు ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్లో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లనే ఈ జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్. అంటే ఆ ప్లేట్లెట్లోంచి ఉన్నటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. అంటే ఏంటది? జిఎఫ్సి అంటే కొంచెం రిఫైన్డ్ ప్రోడక్ట్. రిఫైన్డ్ ప్రోడక్ట్ ఇస్ జిఎఫ్సి. ప్లేట్లెట్స్ అంటే అది ప్రీ రిఫైన్డ్ ప్రోడక్ట్. ఏది మంచిది అంటారు సార్? ఏది మంచిదని ఖచ్చితంగా మనం చెప్పలేము, ఇంకా ట్రయల్స్ ఉన్నాయి. ఎవిడెన్స్లో ఇది మంచిది కాదని చెప్పలేము. ప్లస్ ఏది ఖచ్చితంగా నీ ఆర్థరైటిస్లో పనిచేస్తుంది అనేది కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే లేదు. కాకపోతే ఎర్లీ స్టేజెస్ అంటాం, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్లో పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ పని చేయవచ్చు. ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేము. బట్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్లో జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ పని చెయ్యవు. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద పిఆర్పి అండ్ జిఎఫ్సి ఏంటంటే అమ్మా, పిఆర్పి అంటే ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే ప్లేట్లెట్స్ని మనం ప్లాస్మాలో తీసుకొని ఆ ప్లాస్మా ప్లేట్లెట్స్ని ఇంజెక్ట్ చేస్తాం. వేరే జిఎఫ్సి అంటే ఏంటి? ఇంకా రిఫైన్డ్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఒకటే ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తాం. ఒక్కోసారి ఏమవుతుందంటే అమ్మా, ప్లేట్లెట్స్ దీని పిఆర్పిలో డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు కూడా వచ్చి నీలో ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల నీలో కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చి కొంచెం పెయిన్ రావచ్చు. వేరేజ్ జిఎఫ్సిలో పెయిన్ రాదు, ఏది గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్లో నీలో ఇంజెక్ట్ చేస్తే. బట్ ఏది ఖచ్చితంగా పనిచేస్తుంది, జిఎఫ్సియా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ ఇంకా లేదు, విచ్ ఈస్ బెటర్ విచ్ ఈస్ నాట్ బెటర్ అని. ఏది సర్జన్కి అవైలబుల్ ఉందో అది ఇండికేటెడ్ అవుతూనే సర్జన్ ప్రిఫర్ చేస్తాడు. మోకాళ్ళ ఆర్థరైటిస్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్లో కొంచెం ట్రై చేయవచ్చు. బట్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్లో జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ పని చెయ్యదు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.